అని రాశాడు. కాబట్టి లోకంలో చిన్న పెద్ద గురువు దైవులని పేదవాళ్ళు ధనికులు అని రకరకాల స్టేజీల్లో మానవ జీవితము జరిగిపోతూ ఉంది. కానీ మనకంటే ముందు అనేక మంది చక్రవర్తులు, సామంతులు, ప్రభువులు, మహానుభావులు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి లాంటి సైతం వాళ్ళు లోకాన్ని సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ అలెగ్జాండర్ అంటాడంటండి సముద్రంలో వెళ్ళి, సముద్రము అవకాశం ఉంటే నీరు చేస్తాను అనే మాటలు వస్తున్నారని పాటను బట్టి నీటి బుడగ లాంటి మన జీవితము సముద్రాన్ని మనం జయిస్తే ఇక మనకు దేవుడు అవసరం లేదు. కాబట్టి ఇటువంటి నీతికరమైన ప్రగల్భమైన మాటలు మానవ నోట్లోంచి రావటము అది చాలా గమనార్హంగా బైబిల్ వర్ణిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు అంటాడు, నా కుమారుడు నా మాటలు కాబట్టి ఎంత సంపాదించినా మనం సంపాదించినప్పటికీ అయితే విశ్వాసవంతకుండా ఈ లోకంలో ఏమి సాధించాను అదంతా నిష్ప్రయోజనంతో బైబిల్ కలుగుతుంది. మరి నీ ఉద్దేశం ఏమిటి? ఆ అలెగ్జాండర్ వలె వెరదిగి ఈ లోకంలో సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకోవడం నీకు ఇష్టమా? అయితే దేవుడు అలా అంటున్నాడు, ఎవడు నశించడం నాకు ఇష్టం లేదు, అందరూ మనసు మార్చుకొని నన్ను తన రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వాడి నిత్య జీవానికి పాత్రుడని బైబిల్ చదువుతుంది. నిత్య జీవానికి పాత్రుడు కావడానికి ఇష్టపడుతున్నట్టే అప్పుడు నీవు ఇంటివాళ్ళని రక్షించబడినావు. నువ్వు ఇంట్లో కొలిపోవాలంటే ఏమిటి? నా ప్రియులారా, ఇక్కడ రైల్వే స్టేషన్ గ్రూప్లో తెచ్చుకోవాలనుకున్నాను. దైవజనులు మరి వచ్చి మరి అనేకమైన సన్నివేశాలు సందర్భిస్తారు. మా దగ్గర గుర్తినాలు బైబుల్ ఉన్నాయి, కన్ఫెషన్లు ఉన్నాయి, మరి బాంకెట్స్ అన్నీ ఉన్నాయి. తీసుకుని చదవండి, దేవుని చూడని కొందరిని ప్రార్థన వాడి ప్రేమతో మేము ఆలోచిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన మా తండ్రి యేసుకుమారి నిత్య సమయాన్ని బట్టి కొందనాలు ఇష్టమైనటువంటి వాక్యాన్ని ఆశ్రయించండి, నేను పరిస్థితులు సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.